దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఉదయం ప్రార్థన, ఆత్మీయత మీరన్నీ నేర్చుకొని ముందుకు సాగాలి. ఎక్కడ పడిపోతున్నారో, తప్పిపోతున్నారో, చెడిపోతున్నారో క్రీస్తు వైపు ఎక్కువ మీరు ఆకర్షితులై దేవుని వైపు చూస్తే దేవుడు ఎంతగానో మిమ్మల్ని నూతనపరుస్తాడు. ఈరోజు మీ స్థితిగతులు ఎలా ఉన్నా, రక్షణ లేని జీవితాలుంటే రక్షకుడైన యేసయ్యకి మీ హృదయాన్ని ఇవ్వండి. తప్పిపోయి ఉన్నా, తొలగిపోయి ఉన్నా, చెడిపోయి ఉన్నా, పడిపోయినా మీ జీవితాన్ని తిరిగి కట్టుకొని కృంగిల స్థితి నుంచి దేవుడు లేవనెత్తాడు. సామర్థ్యాన్ని, బలాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఏమీ బాధపడొద్దు, ఏ విషయంలో కృంగిపోవద్దు. రోగంతో, బాధతో ఉంటే తప్పక దానికి ఒక అద్భుతమైన విజయం ఉంది. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతున్నాను. తర్వాత వారు ఎలీముకు వచ్చారు. అక్కడ 12 నీటి బొగ్గులు, 70 ఈత చెట్లుండే. వారు అక్కడే నీళ్ళ యొద్ద దిగిరి. కష్టంలో నడిపిస్తున్నప్పుడు గొనుక్కున్నారు, సనుక్కున్నారు. బాధలో నడిపిస్తున్నప్పుడు తిరగబడ్డారు. కానీ కొంచెం దాటితే వాళ్ళకు ఒక అద్భుతం ఉంది. వింటున్నారా? మనం కూడా కొంచెం దాటితే గొప్ప కార్యాలు చూస్తారు మీరు కదండి. 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు అంటే ఎంత మంచి బ్లెస్డ్, గొప్ప ఆశీర్వాదం, గొప్ప అంటే వాళ్ళకు ఒక నీటి ఊటలు. ఆ ఊటకు ముందు కరువు కదా. ఆశీర్వాదానికి ముందు నీకు కరువు, దీవెనకి ముందు శ్రమ. ఇవన్నీ నీకు కీడు మేలు కోసమే. శ్రమ నీకు విజయాన్ని ఇవ్వటానికే. అర్థమవుతుందా? నువ్వు దాటబోతున్నావు. కొంచెం ముందుకెళ్తే దేవుని గొప్ప కార్యాలు చూస్తావు. కొద్దిగా ఓపిక పట్టు, అంతే. అంతకంటే మించింది ఏం లేదు. ఆయన గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు దేవుడు. అందుకనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. నీ ముందు గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈరోజు వాగ్దానం, నీ ముందు గొప్ప ఆశీర్వాదం సిద్ధంగా ఉంది. ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని అందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, ఏ కుటుంబానికి రక్షణ లేదు. రక్షణ, రోగులు స్వస్థ, వ్యాధిలో, బాధలు, చింతలు, నిందలు, గాయాల్లో, అవమానాల్లో, శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందులు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిడిలో, ఏ దేశ రాష్ట్ర గ్రామాల్లో ఉన్న విడిపించి, రక్షించి, కాపాడి, భద్రపరిచి, క్షేమం దయచి, యుద్ధాలు మానిపి ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలను క్షేమంగా ఉంచు. అంతేకాక మా భారతదేశ ప్రజలు రక్షించు. ఉజ్జీవాన్ని, పరలోక దర్శనాన్ని పొందుకునే సంఘాలకు మా దైవజనాలు లేవనెత్తు. అందరిపై కృప కలుగును కాకని, ఇటు మానసికంగాను, శారీరకంగాను, ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను అందరి బంధకములు తెంచి మీరు తోడై ఉండమని, నూతన కృపతో, నూతన బలంతో, నూతన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని. ఇదిగో ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను కూడా బ్లెస్ చేస్తూ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరి 10, 11, 12 బెల్లంపల్లి మీటింగ్స్ కుటుంబాలుగా రండి. ఆత్మీయ మేలు పొందండి, ఆర్థికంగా దీవించబడండి. అద్భుతంగా 3 రోజులు గడపవచ్చు. మంచి ప్రార్థనా స్థలం 10, 11, 12 బెల్లంపల్లిలో ఉజ్జీవ సభలు. అంతేకాక ప్రతి శనివారం సువార్త ఉజ్జీవ సభ కల్వరి ప్రామిస్లను హైదరాబాద్లో కూడా ఉంటుందండి. సాయంత్రం, ఆదివారం 3 ఆరాధనలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.